ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. కుంభరాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ శుభవార్తలు ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 6 విషయాల్లో వచ్చే గుడ్ న్యూస్ మీ జీవితంలో కొత్త ఆశలు నింపబోతుంది. డబ్బు, ఉద్యోగం, కుటుంబం, వ్యాపారం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం, ఈ 6 విషయాల్లో ఏ విషయంలో మీకు శుభవార్త రాబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. చివరి వరకు తప్పకుండా చూడండి. మరికొద్ది రోజుల్లో వరుసగా 9 శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. ఇంతకాలం ఒక పని కోసం ఎదురు చూస్తున్నారా? మీ కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముఖ్యంగా ఈ 6 విషయాల్లో వచ్చే మార్పులు మీకు ఎంతో సంతోషాన్ని కలిగించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, సంబంధాలు, అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన విషయం. ఇవన్నింటిలో ఏ విషయంలో ముందుగా గుడ్ న్యూస్ వస్తుందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి మధ్యలో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో మీకు సంబంధించిన చాలా ముఖ్యమైన శుభ సంకేతాన్ని కూడా చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీకు రాబోయే రోజులు కొన్ని ముఖ్యమైన మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం మీరొక పని కోసం ఎంతగానో ఎదురు చూసి ఉండొచ్చు. కొంత ఆలస్యం జరిగినా ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆలస్యం అంటే ఓటమి కాదు. మీరు ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదని నిరాశపడకండి. మీరు చేస్తున్న ప్రయత్నాలకు సరైన సమయం వచ్చినప్పుడు మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. మీ కష్టాన్ని ఎవరూ గుర్తించకపోయినా మీ సమయం వచ్చినప్పుడు ఫలితం మాత్రం మాట్లాడుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. చేతిలోకి డబ్బు వస్తోంది కదా అని అవసరం లేని ఖర్చులు చేయకండి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొంత మొత్తాన్ని పొదుపు చేయటం మంచిదే. ముఖ్యంగా ఇతరుల మాటలు విని తొందరగా పెట్టుబడులు పెట్టటం లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వటం విషయంలో ఆలోచించండి. డబ్బు సంపాదించటం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బును నిలుపుకోవటం కూడా అంతే ముఖ్యం. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ఎదుటివారు మాట్లాడిన ప్రతి మాటను మనసులో పెట్టుకోకుండా అవసరమైన చోట ప్రశాంతంగా మాట్లాడటం మంచిదే. మీ కోపం ఒక్క క్షణం ఉండొచ్చు, కానీ దానివల్ల ఏర్పడే సమస్య చాలా రోజులు కొనసాగవచ్చు. ఈ సమయంలో మీకు బలం ఇచ్చేది మీ కోపం కాదు, మీ సహనం. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకుండా కొంత సమయం తీసుకుని వారి స్వభావాన్ని గమనించండి. మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితంలోని ప్రతి విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా కూడా నిర్లక్ష్యం చేయకండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే మధ్యలో విశ్రాంతి తీసుకోండి. ప్రతిరోజు కొంత సమయం నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామానికి కేటాయించటం మంచిదే. సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత నిద్రపోవటం కూడా ముఖ్యమే. ఇక మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక వార్త విషయంలో కూడా ఆశను కోల్పోవద్దు. ఆలస్యం అవుతున్న ప్రతి విషయం చెడిపోతుందని అనుకోవటం తప్పు. కొన్ని విషయాలు మనకు అనుకూలంగా జరగటానికి సమయం పడుతుంది. మీ జీవితంలో తలుపు మూసుకున్నట్టుగా కనిపించిన చోటే మరో కొత్త తలుపు తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ సూచనల్లో మీ జీవితానికి సంబంధించిన విషయం ఏదైనా ఉందా? ఉంటే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని రాయండి. మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం
ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి చివరి వరకు చూస్తూ ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీపై మీకు నమ్మకం ఉంచుకొని ముందుకు సాగండి. పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవు. మీరు ఎదురు చూస్తున్న మార్పు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ మీరు ప్రయత్నం ఆపకుండా ఉంటే అవకాశాన్ని అందుకునే స్థితిలో మాత్రం తప్పకుండా ఉంటారు. గుర్తుంచుకోండి, మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మంచి అధ్యాయం ఇప్పుడే మొదలయ్యే అవకాశం ఉంది. మీకు రాబోయే రోజుల్లో ఆర్థిక విషయాల్లో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం మంచిది. మీ చేతిలోకి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయటం కంటే ముందుగా అవసరాలేంటి, భవిష్యత్తు కోసం ఎంత మొత్తం పక్కన పెట్టాలి అనే విషయాలను ఆలోచించాలి. ముఖ్యంగా గతంలో చేసిన కొన్ని అనవసర ఖర్చులను ఒకసారి గుర్తు చేసుకొని ఇకపై వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఖర్చులే నెల చివరికి పెద్ద మొత్తంగా మారతాయి. అందుకే ప్రతి నెల ఆదాయంలో కొంత మొత్తాన్ని అత్యవసర అవసరాల కోసం ప్రత్యేకంగా పక్కన పెట్టుకోవటం మంచిది. చిన్న పొదుపు రేపటి పెద్ద సమస్యను దూరం చేయగలదు. పెట్టుబడుల విషయానికి వస్తే ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైనా వచ్చి ఇంత డబ్బు పెడితే ఇంత లాభం వస్తుంది అని చెప్పారని వెంటనే నమ్మి పెట్టుబడి పెట్టకండి. పెట్టుబడి పెట్టే ముందు ఆ పథకం లేదా ఆస్తి గురించి పూర్తిగా తెలుసుకోండి. లాభం ఎంత ఉండొచ్చో మాత్రమే కాకుండా నష్టం వచ్చే అవకాశం ఎంత ఉందో కూడా అర్థం చేసుకోవాలి. లాభం కనిపించిన చోటే ఆగిపోకండి. దాని వెనక ఉన్న ప్రమాదాన్ని కూడా చూడండి. మీకు తెలియని రంగాల్లో కేవలం ఇతరుల సలహా మీద పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా త్వరగా డబ్బు రెట్టింపవుతుంది, నెలకు ఖచ్చితమైన భారీ లాభం వంటి హామీలు ఇచ్చే పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఏ పెట్టుబడికైనా ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితికి సరిపోయే నిర్ణయం తీసుకోవాలి. మీ డబ్బు మీద నిర్ణయం తీసుకునే ముందు మీకు మీరే 3 ప్రశ్నలు వేసుకోండి. ఎంత పెట్టగలను, ఎంతకాలం ఉంచగలను, నష్టం వస్తే తట్టుకోగలనా? ఇక ఇప్పటికే పెట్టుబడులు ఉన్నవారు కూడా వాటిని ఒకసారి సమీక్షించుకోవటం మంచిది. మీ లక్ష్యాలు మారాయా? మీ ఆదాయం మారిందా? మీరు పెట్టుబడి పెట్టిన చోట ప్రమాదం పెరిగిందా? వంటి విషయాలను పరిశీలించండి. అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. అదే సమయంలో అప్పులు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. అధిక వడ్డీ ఉన్న అప్పులను ముందుగా తగ్గించే ప్రయత్నం చేయటం ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త అప్పు తీసుకొని పాత అప్పును తీర్చే పరిస్థితి రాకుండా ఖర్చులను నియంత్రించండి. అప్పు తగ్గితే ఒత్తిడి తగ్గుతుంది. పొదుపు పెరిగితే భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో ఒక సలహా, ఎంత మంచి అవకాశం కనిపించినా వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఒకరోజు ఆలోచించండి, వివరాలు తెలుసుకోండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఆ తరువాతే నిర్ణయం తీసుకోవటం మంచిది. మీ ఆర్థిక భవిష్యత్తును అదృష్టం మీద మాత్రమే వదిలేయకుండా సరైన ప్రణాళిక, నియంతృత్వ ఖర్చులు, క్రమమైన పొదుపు, మీకు సరిపోయే పెట్టుబడి విధానంతో ముందుకు సాగండి. గుర్తుంచుకోండి, ఎక్కువ డబ్బు సంపాదించటం కంటే డబ్బును తెలివిగా నిర్వహించటం మీ ఆర్థిక జీవితాన్ని మరింత బలంగా మారుస్తుంది. ఈ సూచనల్లో మీకు ఉపయోగపడే విషయం ఏదైనా ఉంటే కామెంట్లో నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అని రాయండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కూడా పంచుకోండి. మిమ్మల్ని సాధారణంగా స్థిరత్వం, ఓర్పు, పట్టుదల, ఆర్థిక భద్రత వంటి అంశాలతో అనుసంధానిస్తారు. ఆ లక్షణాలకు అనుగుణంగా మీ వీడియోలో రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యేలా ఇలా చెప్పొచ్చు. చాలాసార్లు మనం ఒక విషయం గమనించాం. మన జీవితంలో మార్పు రావటానికి ముందు కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వాటిని గుర్తించకుండా ఇంకా నా పరిస్థితి మారలేదు అని అనుకుంటూ ఉంటారు మీరు. కానీ మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే మీ చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు మీకొక కొత్త దారిని చూపించవచ్చు. మొదటి సంఘటన, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ రావటం. ఉదాహరణకు, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఒక సంస్థలో ఇంటర్వ్యూ ఇచ్చి చాలా రోజులు గడిచిపోయి ఉండొచ్చు. ఇక వాళ్ళ నుంచి ఫోన్ రాదేమో అని అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఒక కాల్ రావచ్చు. మీ అప్లికేషన్ గురించి మాట్లాడాలి అని చెప్పొచ్చు. మీరు వదిలేసిన ఆశ మళ్ళీ మీ తలుపు తట్టే అవకాశం ఉంది.
అదేవిధంగా వ్యాపారం చేస్తున్న వారికి కూడా చాలా రోజులుగా ఆగిపోయిన ఒక ఆర్డర్ మళ్ళీ రావచ్చు. మీకు డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేసి చెల్లింపు గురించి మాట్లాడవచ్చు. ఇలాంటి చిన్న సంఘటనలు మీ ఆర్థిక ఒత్తిడిని కొంత తగ్గించే అవకాశం కల్పించవచ్చు. రావడం లేదనుకున్న డబ్బు అనుకోకుండా మీ చేతికి వస్తే ఎలా ఉంటుంది? ఇక రెండవ సంఘటన కుటుంబానికి సంబంధించింది. కొంతకాలంగా మీతో సరిగ్గా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడటం ప్రారంభించవచ్చు. చిన్న అపార్థం వల్ల దూరమైన బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉండొచ్చు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అయితే ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ప్రతి సంబంధాన్ని గెలవటానికి వాదన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్న మాట చాలు. మూడవ సంఘటన డబ్బుకు సంబంధించినది. మీరు ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్న ఒక వస్తువు లేదా ఇంటికి అవసరమైన ఒక ముఖ్యమైన పని వాయిదా పడుతూ ఉండొచ్చు. అకస్మాత్తుగా అదనపు ఆదాయం రావటం, పాత బకాయి రావటం లేదా ఖర్చు తగ్గిపోవటం వల్ల ఆ పని పూర్తి చేసే అవకాశం రావచ్చు. మీ చేతిలో డబ్బు నిలబడటం మొదలైతే మీ ఆలోచించే విధానం కూడా మారుతుంది. నాలుగవ సంఘటన మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. మీరు ఎవరినైనా నమ్మి తర్వాత నిరాశ చెంది ఉండవచ్చు. అందుకే ఇప్పుడు కొత్త వ్యక్తులను నమ్మటానికి భయపడుతూ ఉండొచ్చు. కానీ రాబోయే సమయంలో మీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉండే ఒక వ్యక్తి పరిచయం కావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన. కొత్త వ్యక్తి వచ్చాడని వెంటనే మీ రహస్యాలన్నీ చెప్పకండి. ముందుగా వారి స్వభావాన్ని గమనించండి. ఇక మరో ముఖ్యమైన విషయం, ఉద్యోగం లేదా వ్యాపారంలో కనిపించవచ్చు. ఇంతకాలం మీ కష్టాన్ని పట్టించుకొని వ్యక్తులు ఇప్పుడు మీ పనిని గుర్తించటం ప్రారంభించవచ్చు. మీరు చేసిన ఒక పని, ఒక నిర్ణయం లేదా ఒక మంచి ఫలితం మీకు పేరు తీసుకురావచ్చు. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకొని వాళ్లే రేపు మీ సలహా అడిగే పరిస్థితి రావచ్చు. ఇంకా ఒక సంఘటన, మీరు చాలా రోజులుగా వాయిదా వేస్తున్న ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. మొండితనంతో ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా పరిస్థితులను బట్టి ఆలోచించాలి. కొన్నిసార్లు అదృష్టం తలుపు తట్టదు, మనమే తలుపు తెరవాలి. ఈ సంఘటనల్లో మీ జీవితానికి దగ్గరగా అనిపించిందేది? ఉద్యోగానికి సంబంధించిందా, డబ్బుకు సంబంధించిందా, కుటుంబానికి సంబంధించిందా, లేక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ గురించా? మీకు ఏది కనెక్ట్ అయిందో కామెంట్లో ఒక్క మాటగా చెప్పండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఇప్పటికే జరిగితే ఈ వీడియో మీకోసమే వచ్చినట్టు భావించండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పే సాధారణ సూచనలు మాత్రమే. మీ నిజ జీవిత నిర్ణయాలు మాత్రం పరిస్థితులను పరిశీలించి ఆలోచించి తీసుకోవటం మంచిదే. ఆలస్యం అవుతోంది అని బాధపడకండి. కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చే మంచి వార్తే మన జీవితంలో ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ శుభవార్త ఇక ఎంతో దూరంలో లేదేమో. ఈ 9 శుభవార్తల్లో మీ జీవితాన్ని మార్చే వార్తేదో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి వీడియోను మధ్యలో స్కిప్ చేయకండి. మీకు రాబోయే రోజుల్లో జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల్లో అనుకూలమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఇంతకాలం ఒక పని కోసం ఎదురు చూస్తూ ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచిస్తున్న వారికి కొంత ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు పడిన కష్టానికి ఫలితం దక్కుతుందా అని ఎదురు చూస్తున్నట్లయితే ఈ 9 విషయాలు తప్పకుండా గమనించండి. మొదటి శుభవార్త ఉద్యోగానికి సంబంధించినది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి అవకాశం రావచ్చు. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, మంచి గుర్తింపు లేదా మార్పుకు సంబంధించిన సమాచారం అందవచ్చు. ఇన్నాళ్ళు మీ కష్టాన్ని గమనించని వాళ్లే రేపు మీ పనిని మెచ్చుకునే పరిస్థితి వస్తే. ఇక రెండవ శుభవార్త వ్యాపారం చేస్తున్న వారికి సంబంధించినది. ఆగిపోయిన ఆర్డర్ మళ్లీ రావచ్చు. కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యాపార అవకాశం మీ ముందుకు రావచ్చు. అయితే వచ్చిన అవకాశాన్ని తొందరపడి అంగీకరించకుండా పూర్తి వివరాలు తెలుసుకోవటం మంచిదే. మూడవ శుభవార్త ఆర్థిక పరిస్థితికి సంబంధించినది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా వస్తుండవచ్చు. ఏదైనా బకాయి, చెల్లింపు లేదా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అలాంటి వారికి కొంత ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. రావటం లేదనుకున్న డబ్బు అనుకోకుండా మీ చేతికొస్తే మీ ముఖంలో చిరునవ్వు ఎలా ఉంటుందో ఊహించండి. అయితే ఈ డబ్బు వచ్చిన వెంటనే అనవసర ఖర్చులు చేయకండి. వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయటం మంచిదే. నాలుగవ శుభవార్త కుటుంబానికి సంబంధించింది.
ఇంట్లో చాలా కాలంగా కొనసాగుతున్న చిన్న చిన్న సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఉంటే అవి తొలగిపోయి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడవచ్చు. మీ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపిస్తే దానికంటే పెద్ద శుభవార్త ఇంకేముంటుంది? 5వ శుభవార్త మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ లేదా సమాచారం కావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, సంబంధం లేదా కుటుంబానికి సంబంధించిన ఏదైనా విషయం కోసం మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు. అకస్మాత్తుగా వచ్చే ఒక సమాచారం మీ ఆలోచన విధానాన్నే మార్చే అవకాశం ఉంది. మీరు ఫోన్ వస్తుందని ఎదురు చూస్తూ చివరికి ఫోన్ మోగిన ఆ క్షణాన్ని ఊహించండి. 6వ శుభవార్త కొత్త పరిచయానికి సంబంధించినది. మీ భవిష్యత్తులో ఉపయోగపడే ఒక వ్యక్తి పరిచయం కావచ్చు. వారి ద్వారా కొత్త అవకాశం, ఉద్యోగ సమాచారం లేదా వ్యాపార సంబంధం ఏర్పడవచ్చు. అయితే కొత్త వ్యక్తులను వెంటనే పూర్తిగా నమ్మకుండా కొంత సమయం తీసుకొని వారి స్వభావాన్ని గమనించండి. 7వ శుభవార్త ప్రయాణానికి సంబంధించింది కావచ్చు. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక ప్రయాణం ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ ప్రయాణం కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా మీకు ఒక కొత్త పరిచయం లేదా కొత్త అవకాశాన్ని కూడా తీసుకురావచ్చు. ఒక చిన్న ప్రయాణం మీ జీవితంలో ఒక పెద్ద పరిచయానికి కారణమైతే 8వ శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఒంటరిగా ఉన్నవారికి ఒక మంచి పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. అయితే భావోద్వేగంతో కాకుండా పరస్పర అవగాహనతో ముందుకు వెళ్ళటం మంచిది. 9వది చాలా ముఖ్యమైన శుభవార్త. మీరు ఇంతకాలం వాయిదా పడుతున్న ఒక పని పూర్తయ్యే అవకాశం ఉంది. అది ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారం లేదా కుటుంబానికి సంబంధించిన విషయం ఏదైనా కావచ్చు. ముఖ్యంగా ఇది ఎప్పటికీ జరగదేమో అని మీరు అనుకున్న విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీరు వదిలేసిన ఆశ మళ్ళీ మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ఈ 9 విషయాల్లో మీ జీవితానికి ప్రస్తుతం ఏది ఎక్కువగా దగ్గరగా అనిపిస్తోంది? ఉద్యోగమా, డబ్బా, కుటుంబమా, లేక మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాలా? కామెంట్లో మీకు కావాల్సిన శుభవార్త ఏదో ఒక్క మాటలో చెప్పండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చెప్పే ఈ సూచనలను సాధారణ మార్గదర్శకంగా మాత్రమే తీసుకోండి. మీ నిజ జీవిత నిర్ణయాలు మాత్రం పరిస్థితులను పరిశీలించి ఆలోచించి తీసుకోవాలి. అయితే మీరు ఆలస్యం అవుతోంది అని బాధపడకండి. కొన్నిసార్లు మనం ఎదురు చూసిన శుభవార్త రావటానికి ముందు మన సహనాన్ని పరీక్షించే సమయం వస్తుంది. కాబట్టి ఆశను వదులుకోకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. మీకు రావాల్సిన అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఈ 9 శుభవార్తల్లో మీకు సంబంధించిన వార్తేదో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శుభ ఫలితాల కోసం ఆధ్యాత్మికంగా కొన్ని మంచి అలవాట్లు పాటించవచ్చు. ఇవి విశ్వాసం ఆధారంగా పనిచేసే పరిహారాలు మాత్రమే. మీ కృషి, మంచి నిర్ణయాలతో పాటు వీటిని కొనసాగించటం మంచిదే. ప్రతి ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచుకొని దేవుడి ముందు దీపం వెలిగించి ప్రశాంతంగా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. మీకు ఇష్టమైన దేవతను భక్తితో స్మరించండి. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ కుటుంబంలో ఐశ్వర్యం, సుఖశాంతులు ఉండాలని ప్రార్థించవచ్చు. మనసులో భక్తి, చేతల్లో మంచి పని, జీవితంలో ప్రశాంతతకు ఇదే మంచి మార్గం. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూలు సమర్పించి మీ శక్తికి తగ్గట్టుగా పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయొచ్చు. పసుపు, కుంకుమ, పండ్లు లేదా అన్నదానం వంటి సాధారణ సేవా కార్యక్రమాలు చేయటం మంచిది. ఇక మీరు ముఖ్యంగా మూగజీవులు, పక్షుల పట్ల దయ చూపటం అలవాటుగా చేసుకోవచ్చు. వేసవి కాలంలో పక్షుల కోసం ఇంటి బయట శుభ్రమైన నీటిని ఒక పాత్రలో ఉంచండి. వీలైతే ధాన్యాలు కూడా వేయండి. మీరు పెట్టిన చిన్న నీటి పాత్ర ఒక పక్షికి ప్రాణాధారం కావచ్చు. వీధి కుక్కలు, గోవులు లేదా ఇతర మూగజీవాలకు మీకు సాధ్యమైనంత మేర ఆహారం అందించండి. అయితే జంతువులకు హాని కలిగించే లేదా వాటికి అనుకూలం కాని ఆహారం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. సామాజికంగా కూడా మీకు చేతనైన సహాయం చేయండి. ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టటం, అవసరమైన వారికి బట్టలు ఇవ్వటం, విద్యార్థులకు పుస్తకాలు అందించటం, వృద్ధులకు అవసరమైన సహాయం చేయటం వంటి చిన్న సేవలు కూడా ఎంతో విలువైనవే. సాయం చేయటానికి కోటీశ్వరులు కావాల్సిన అవసరం లేదు. మంచి మనసు ఉంటే చాలు. అలాగే మీ ఇంట్లో ఉపయోగించని కానీ మంచి స్థితిలో ఉన్న వస్తువులను అవసరమైన వారికి ఇవ్వచ్చు. ఇలా చేయటం వల్ల వస్తువులు వృధా కాకుండా మరొకరికి ఉపయోగపడతాయి.
ప్రతిరోజు కనీసం ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకోండి. అది ఒకరికి మంచి మాట చెప్పటం కావచ్చు, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వటం కావచ్చు, పక్షులకు నీళ్లు పెట్టటం కావచ్చు, లేదా బాధలో ఉన్న వ్యక్తికి ధైర్యం చెప్పటం కావచ్చు. మీరు ఎవరికైనా ఇచ్చిన చిన్న సహాయం వారి జీవితంలో పెద్ద ఆశగా మారవచ్చు. మీరు దేవుణ్ణి ప్రార్థించటం ఎంత ముఖ్యమో, మన చుట్టూ ఉన్నవారికి చేతనైనంత మంచి చేయటం కూడా అంతే గొప్ప విషయం. భక్తిని కేవలం పూజకు పరిమితం చేయకుండా దయ, సేవ, సహాయం రూపంలో ఆచరణలో పెట్టండి. మీకు సాధ్యమైనంత వరకు ఈ మంచి పనులను కొనసాగిస్తూ మీ కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం కోసం భగవంతుణ్ణి ప్రార్థించండి. దేవుడి దగ్గర కోరుకునే ముందు మన చేతులతో ఒక మంచి పని చేయండి. ఆ మంచి పని మీ మనసుకే మొదటి శుభవార్తను ఇస్తుంది. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నటువంటి కుంభరాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. బహుశా మీ షేర్ వల్ల ఎవరో ఒకరికి ఈ సమయంలో కొంత ధైర్యం రావచ్చు. అయితే మీ గతం ఎలా ఉన్నా మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉంది. దేవుడిపై నమ్మకం పెట్టుకోండి. మీపై మీరు విశ్వాసం ఉంచండి. మంచి ఆలోచనలతో ఎల్లప్పుడూ ముందుకు సాగండి. మూసుకున్న తలుపు గురించి బాధపడుతూ కూర్చోకండి. మీకోసం తెరుచుకునే కొత్త తలుపును గుర్తించేంత ధైర్యంతో ముందుకు నడవండి. మీ జీవితంలో శాంతి, ధైర్యం, ఆనందం, అభివృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః.